రాష్ట్రంలో మండే ఎండలతో జనాలు మాడి పగిలిపోతున్నాయి. బయటికెళ్తే నెత్తి సుర్రుమంటుంది. ఓవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా మరోవైపు వడగాలులు ఉక్కపోత టారెత్తిస్తున్నాయి. గత వారం రోజులుగా ఎండలు ప్రజలకు నరకం చూపిస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచే మొదలవుతున్న భానుడి ఉగ్రరూపం సాయంత్రం దాటిన తర్వాత కూడా తగ్గడం లేదు. సాధారణ కంటే 2 నుంచి 5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పిల్లలు, వృద్ధులు వడగాలులతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వడదెబ్బ సోకి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 7 మృతి చెందారు. ఈ నెలలో ఎండలు మరింత ముదురునున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 11 నుంచి 4 మధ్య బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. వడగాల్పుల తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని, ఇళ్లకే పరిమితం అవ్వాలని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. ఇదిలా ఉంటే ఎండలకు అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ కూల్ కబురు చెప్పింది. ఈ నెల 6న ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వివరించారు. ఇక ఈ నెల 7 నుంచి 10 వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 7వ తేదీ కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది.